గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దానికి ముందుగా యేసుక్రీస్తు వారు దేవాలయంలో కూర్చొని కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడు. కానుక పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు అందరూ కూడా తమ సంపాద్యములో నుండి ఇస్తూ ఉన్నారు. ఒక్క వ్యక్తి దేవుని దగ్గర నుండి సాక్ష్యం పొందుకుందండి. ఎవరామె? ఎవరు? ఎదవరాలు. నేను ఈ సంఘంలో కూడా కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేని స్థితి అండి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఇస్తున్నారో తెలియదు, కానీ నేను వాళ్ళని గొప్ప చేయట్లా, వాళ్ళని గొప్పగా మాట్లాడట్లా. ఎందుకు ఈ మాట అంటానంటే, ఈ పేద ఎదవరాలు తమ జీవనాధారముల నుండి దేవునికి ఇచ్చింది. బయటికి వెళితే ఆకలి అవుతుందేమో, బయటికి వెళితే ఏమన్నా అవుతుందేమో అని ఆలోచన చేయకుండా ఆమె ఇచ్చింది. నేను వాళ్ళని ఈ రోజు కాదు, నేను వారు అనుదినములో పరిచర్య అయిన సమయం నుండి వాళ్ళని గమనిస్తా ఉన్నా. వారు కష్టార్జితములో ఎంతైతే వచ్చిందో, వారు వచ్చిన సాయంత్రానికి, వచ్చిన మరుసటి రోజుకు సేవకుడు కనపడగానే, అయ్యా మా భాగం ఇది అని, ఇది మా కొరకు ప్రార్థన చేయని అప్పగించేటువంటి తల్లులు కనబడేటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎలాంటి వారిని గమనించాడో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో కూడా నేను ఏళ్లలో 2, 3, 4గా నేను గుర్తించగలిగి చెప్పగలను. ఎందుకో తెలుసా? ఈరోజు ఒక రకంగా నేను చెప్పాలంటే, నేను పోషించబడుతుంది కూడా ఆ 2, 3 యొక్క అర్పణ శ్రేష్టమైన అర్పణే అని నేను ఒక్కొక్కసారి మా ఇంట్లో ప్రార్థనలో నేను చెప్తా. ఎందుకంటే వారు రాబడి దేవునికి ఇస్తే, ఆ దేవుని ఫలము దశమ భాగములో నుండి దశమ భాగం తీసి దాన్ని మేము మా కుటుంబంలో వాడుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? అది దేవుని భాగము. అందుకే అక్కడ రాయబడతా ఉంటుంది గలతీ పత్రిక, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థముల అన్నిటిలోనూ ఏమి ఇవ్వాలంట? కొన్నిట్లోనా, అన్నిట్లోనా? ఏమిస్తున్నాం మనం? సావుకునికి ఇస్తున్నామా? మరి ఎంత ప్రేమిస్తున్నాం అంటే, మాటల్లోనా, పనుల్లోనా? ఏం ప్రేమిస్తున్నావు? ఆశించి కాదు. నీవు వాక్యము చేత బలపడుతున్నావు, వాక్యము చేత ఆదరించబడుతున్నావు, ప్రార్థనలో ఎదుగుతున్నావు, ప్రార్థన సహవాసంలో ఉన్నావు కదా, మరి ఇంటి ప్రేమలో నీవు ఉన్నావు కదా, మరి ఇంటి అభివృద్ధిలో నీవు పొందుతున్నావు కదా, నా కుటుంబము మేలు పొందుతుందయ్యా అని సాక్ష్యం చెప్పుకుంటున్నావు కదా. మరి ఆ మేలు పొందుకున్న మన జీవితాలలో ఆ ఉపదేశించినటువంటి వ్యక్తికి ఏ పదార్థమునిచ్చి మేలు పొందుకుంటున్నావా? మేలుందా లేదా? ఏమండి, మేలుందా లేదా? ఎందుకంటే వంచకుడు అని అంటున్నాడు కదా. వంచకుడు అంటే ఎవరో తెలుసా? ఎవరు? మోసగాడు, అవకాశవాది, వాడుకొని వదిలేసేవాడు. అర్థమైందండి? వాడుకొని వదిలేసేవాడు, గారడివాడు, లేకుంటే ముఖస్థుతికి మాట్లాడేటటువంటి వాడు, మనుషుల ముందు మెచ్చుకుంటాడు, తర్వాత దూషించేవాడు. ఎవరు? శాపగ్రస్తుడు. ఉన్నాయా ఇవి వంచకుడి యొక్క పర్యాయ పదాలు. ఇది మనలో గనక ఇలాంటి స్థితి ఉంటే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో క్షేమము కనపడదు. ఒక దైవజనుడికి నువ్వు ఇచ్చే విలువ నీ కుటుంబానికి క్షేమం ఇస్తావాలి. ఒక సంఘ కాపరి నా కొరకు ప్రయాసపడుతున్నాడు, నా కొరకు కన్నీరు కాలుస్తున్నాడు అని గ్రహించిన నీవు నీ కుటుంబములో ఒక వ్యక్తిగా నీవు గ్రహించి వాని యొక్క స్థితిలో నీవు పాలివాడిగా ఉండగలగాలి. అలా ఉండగలుగుతున్నావా? మరి అలా లేనప్పుడు మలాకీ భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీవు వంచకుడు. రోజు ప్రియమైన దేవుని వల్ల మన జీవితాల్లో మనము ప్రభు దగ్గర మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు ఎదుట మనం ఎలా ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు కదా,
నేను సమస్తాన్ని వైపరిచాను, సమస్తాన్ని ఖర్చు అయిపోయాను కాబట్టి నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించాను, మీరైతే నన్ను తక్కువగా ప్రేమిస్తున్నారు. అందుకే ఆయన అంటున్న మాట, వంచకులు శాపగ్రస్తులు. గుడ్డిదాన్ని ఇస్తా ఉన్నారంట, మంచిది ఇవ్వట్లేదంట. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు శ్రేష్టమైంది రావట్లేదు, పాడైపోయింది, పనికిరాంది వస్తుంది, ఉపయోగం లేనిది దేవుని సన్నిధికి ఇస్తా ఉన్నా. నేను పాస్టర్ గారు అంటున్నాను కెనాల్లో, వాక్యం అంతా అయిపోయిన తర్వాత, ముగింపు అయిపోయిన తర్వాత ఆయన ఒక 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత అంటారు, అన్న వాక్యం అయితే దేవుడు మా సంఘాన్ని బ్లెస్ చేశాడు, మా సంఘంలో యాజిటీజ్గా ఏం జరుగుతుందో అది రియల్గా చెప్పేశావు, కానీ మా సంఘంలో నిజంగా 10 రూపాయలు చినిగిపోయిన 10 రూపాయలు వేస్తారన్న. మూల చినిగిపోయి చిల్లర కొట్టుడు కూడా తీసుకోడు, చినిగిపోయిన 10 రూపాయలు, చినిగిపోయిన 20 రూపాయలు, మూల చినిగిపోయిన, మధ్యలో చినిగిపోయిన 20 రూపాయలు వేస్తారన్న. అవండి, నువ్వు వేసేది ఎవరికి? సేవకుడిగా, దేవుడిగా? దేవుడికి నేను అన్ని ఉద్యోగం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, కాపాడి, నేను రక్షించి, పోషించి, సంరక్షిస్తే నువ్వు చినిగిపోయిన 10 రూపాయలు ఇచ్చేది. నేను ఇలాగే బస్ స్టేషన్లో, గుంటూరు బస్ స్టేషన్లో బస్ కోసం, సత్తనపల్లి బస్ కోసం కూర్చొని ఉన్నా. టైం అయిపోయింది, బస్సు ఇంకా రాలేదు ఏందని ఎదురు చూస్తూ ఉంటే అడుక్కునే ఆయన ఒక ఆయన వచ్చాడు, కుష్టి వ్యాధి కలిగిన ఆయన, డబ్బా పట్టుకొని వచ్చాడు. సరే, సహజంగా నేను